అమెరికాను ఇరాన్ కవ్విస్తుందనే అనుమానాలు వస్తున్నాయి. ఇక తాజాగా టెల్ అవీవ్లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో అమెరికా దౌత్య కార్యాలయం స్వల్పంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో ఇరాన్పై అమెరికా ప్రతిదాడులు చేస్తుందా అనే భయాందోళనకు కూడా కలిగిస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. ఇందులో తాజాగా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ పైకి ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఇరాన్ ప్రయోగించిన ఒక క్షిపణి తాజాగా టెల్ అవీవ్లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకింది. అయితే ఇరాన్ క్షిపణి దాడి ఫలితంగా అమెరికా దౌత్య కార్యాలయం స్వల్పంగా దెబ్బతింది. ఈ విషయాన్ని అమెరికా దౌత్యవేత్త మైక్ హకేబీ ధృవీకరించారు. అయితే ఇరాన్ క్షిపణి దాడి ఫలితంగా అమెరికా దౌత్య కార్యాలయ సిబ్బంది ఎవ్వరూ గాయపడలేదు. అయితే టెల్ అవీవ్లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని ఇరాన్ అసలు లక్ష్యంగా చేసుకుందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. లేదా యాదృచ్ఛికంగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణి అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకిందా అనేది ఇప్పటి వరకు తెలియరాలేదు. అమెరికా దౌత్య కార్యాలయాన్ని ఇరాన్ లక్ష్యం చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఒక మాటలో చెప్పాలంటే ఇరాన్ వరకు అది దుస్సాహసం కిందనే లెక్క. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాను ఇరాన్ మిలిటరీ కవ్వించడమే. అమెరికాను కవ్విస్తే తలెత్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఇరాన్కు తెలియనిది కాదు. ఇరాన్ ఏ రూపంలో తమపై దాడులు చేసినా తమ వైపు నుంచి తీవ్ర దాడులుంటాయని ఇప్పటికే అనేక సార్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హెచ్చరించారు. కాగా టెల్ అవీవ్పై ఇరాన్ జరిపిన తాజా దాడులపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఖడ్జ్ స్పందించారు. టెల్ అవీవ్ పౌరులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణి దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఖడ్జ్ ఆరోపించారు. ఇందుకు ఇరాన్ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు ఆయన. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇప్పుడు నరహంతకుడిలా మారాడని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఖడ్జ్ ఒక పోస్టు పెట్టారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ను నిలిపివేయించాలనే ఉద్దేశంతోనే ఇజ్రాయెల్ పౌరులను టార్గెట్ చేసుకుని అయతుల్లా ఖమేనీ దాడులు చేయిస్తున్నాడని ఖడ్జ్ మండిపడ్డారు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతిదాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ తాజాగా జరిపిన క్షిపణి దాడుల్లో సెంట్రల్ ఇజ్రాయెల్లోని పవర్ గ్రిడ్ తీవ్రంగా దెబ్బతింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారులు ధృవీకరించారు. దీంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. త్వరలోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు.